న్యాయాధిపతుల గ్రంథము 2:1-5 వరకులో ఒక గంభీరమైన సందర్భమును మనము చూచుచున్నాము. యెహోవా దూత గిల్గాలు నుండి బోకీము వరకు వచ్చి ప్రజలతో మాటలాడెను. ఆయన వారికి యెహోవా చేసిన ఉపకారములను జ్ఞాపకము చేసెను. నేను మిమ్మును ఐగుప్తు దేశము నుండి తీసుకుని వచ్చితిని, మీ పితరులకు ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మును చేర్చితిని అని. అంతటి కృపను పొందిన ప్రజలు యెహోవా ఆజ్ఞలను పూర్తిగా గైకొనలేదు. ఆయన వారితో ఇలా చెప్పెను, మీరు ఈ దేశస్థులతో నిబంధన చేయకుడి అని. కాని వారు యెహోవా మాట ఆలకింపలేదు. అప్పుడు యెహోవా దూత హెచ్చరించెను, మీరు విననందున నేను వారిని మీ ఎదుట నుండి వెళ్ళగొట్టను. వారు మీకు ముళ్ళవలె ఉండెదరు, వారి దేవతలు మీకు ఉచ్చములవలె ఉండెదరు అని. ఈ మాటలు విన్న ప్రజలు తమ స్వరమును ఎత్తి ఏడ్చి ఆ స్థలమునకు బోకీము అని పేరు పెట్టిరి. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. ప్రియులారా, ఇది ఒక గంభీరమైన ఆత్మీయ సత్యమును తెలియజేయుచున్నది. ఆశీర్వాదములను జ్ఞాపకముంచుకుని విధేయత చూపని ఎడల ఆ ఆశీర్వాదములే బాధకు కారణమగును. ఇశ్రాయేలీయులు దేవుని కృపను పొందిరి, కాని ఆయన వాక్యమును గౌరవింపలేదు. వినుట ఉన్నది, గైకొనుట లేదు. జ్ఞానమున్నది, విధేయత లేదు. వారి కన్నీళ్లు నిజమైన పశ్చాత్తాపము కాక పరిణామముల పట్ల భయముతో వచ్చినవి. ఇది మనకు హెచ్చరిక. కన్నీళ్లు సరిపోవు, మార్పు అవసరము. ప్రియులారా, దేవుని వాక్యమును కేవలం వినకుడి, గైకొనుడి. తాత్కాలిక పశ్చాత్తాపములో ఆగకుడి. ఎందుకనగా దేవుడు మన కన్నీళ్ల కన్నా మన విధేయతను కోరుచున్నాడు.